ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఇచ్చిన సమయం బట్టి యేసయ్యతో కొంత సమయం అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 103వ దావీదు కీర్తన మొదటి 2 వచనములు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. దావీదు భక్తుడు అడగడం, వ్యక్తపరచడం, తన అనుభవాలను పంచుకోవడం ద్వారా కాదు కానీ ఆరాధించడం ద్వారా ప్రారంభిస్తాడు. తనలో లోతైన భావాలను ప్రభుని స్తుతించమని కోరుతాడు. ఇది పెదవులతో నుండి పాడటం లేదు కానీ ఆరాధన చేస్తూ ఉంటాడు. ఇది ఆత్మ, హృదయము మరియు మనసు నుండి స్థితులను ఐక్యపరిచే విధానం అన్నమాట. అయితే మన జీవితంలో చాలా తరచుగా మన ఆత్మల చింతలు, నిరాశలు, గందరగోళం, అలసిపోవడం, ఇబ్బందులు, శ్రమల గుంట వెళుతున్నప్పుడు మనలో ఆ క్షణంలో దేవుడు ఎవరో మరియు ఆయన మన కోసం ఏం చేశారనేది మనం శుభ్రంగా మర్చిపోతాం. అందుకే దావీదు తన ఆత్మలో ఆయన ఉపకారములన్నిటినీ మర్చిపోద్దని తన ఆత్మలో ప్రోత్సహించుకుంటాడు. గతంలో దేవుని కృప మరియు కరుణ గుర్తుంచుకోవడం వల్ల మన విశ్వాసానికి దృఢంగా నిలబడుతుంది. దేవుని దయ, క్షమాపణ, స్వస్థత, రక్షణ మరియు స్థిరమైన మనసు, ప్రేమను గుర్తించినప్పుడు మన హృదయంలో కృతజ్ఞత వైపు కదిలింపబడతాయి. ప్రతిబింబం మన దృష్టికి మనకు లేని దాని నుండి మనకి సమృద్ధినిచ్చే దాని వైపు మళ్ళుతుంది. అప్పుడు కృతజ్ఞత ఆరాధనకు ఇంధనముగా మారుతుంది. నిజమైన ఆరాధన అంటే పాటలు పాడడం, దేవుని స్తుతించడం, ఆయన యొక్క స్తుతులు పలకడం కాదు కానీ ఇది దేవుని మార్పులేని విశ్వాసంలో పాతుకుపోయిన ప్రేమతో నుండి ఉన్న హృదయాన్ని సమర్పించుకోవడం. స్తుతి అనేది ఒక ప్రదర్శన, ఆచారం కాదు కానీ ఒక ప్రతిస్పందన. దేవుడు ఎవరో మరియు ఆయన ఏం చేశాడో మన జీవితంలో ఆయన మన పెదవులతో, మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించడం. మన జీవితంలో ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో తెలియనటువంటి భయాన్ని, ఆందోళన చెందుతున్నప్పుడు మరొకసారి ఆయన చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయం బలపడుతుంది. దేవుడు అంత ప్రమాదం నుంచి తప్పించాడు, ఈ క్షణాన్ని తప్పించడా అనే దృఢమైన విశ్వాసం అనేది మన జీవితంలో బలపడుతుంది. మన హృదయంలో కూడా ఆయన చేసిన మేలును మర్చిపోకుండా రాబోయే రోజుల్లో ప్రస్తుతం మనం పడుతున్న బాధలను, చింతల నుంచి విముక్తి కలగాలంటే శాతాన్ని పెట్టే శోధన, శాతాన్ని పెట్టే అనుమానాలు, అవమానాలు ఎందుకు భయపడకుండా నా యేసు నా కోసం ఏదైనా చేయగలడు అనే విశ్వాసంతో మనం ఆయన చేసిన మేలును తలంచుకుంటూ నిత్యం మన స్థితులు చెల్లిస్తూ ఉంటే ఖచ్చితంగా మన స్థితి మారుతుంది. కాబట్టి దావీదు వలె మనం కూడా మన ప్రాణమునకు నచ్చ చెప్పుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. దేవుడి వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. నా ప్రాణమా యెహోవా నీ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసయ్య, మా కొరకు నీ యొక్క కలవశిలో రక్తం చిందించి నీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రగా చేసిన దేవానికి స్తోత్రాలు తండ్రి. నా రాజ్యాన దేవానికి స్తోత్రాలు. ఈ దినము ప్రభా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రస్తుతం మేము పడుతున్న ఆందోళన, చింతల నుంచి, అనారోగ్య, అస్వస్థత, బలహీనతల నుంచి మీరు మమ్మల్ని విడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్య, గతంలో మా జీవితంలో చేసిన మేలును మేము తలంచుకుంటున్నాం ప్రభా. నీకే వేలాది వందనాలు. ఇంక ముందు కూడా నువ్వు చేసే గొప్ప మేలు చేసే గొప్ప దేవుడు ప్రభా. నిన్ను కలిగి ఉండటం నేను ధన్యులం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.